హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ సమయంలో ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచితే అదృష్టం పెరుగుతుంది. మరి వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటి తలుపులు, కిటికీలు తెరవడానికి, అలాగే మూసివేయడానికి ఒక సమయం ఉంది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇల్లు కట్టడం దగ్గర నుంచి అలంకరణ వరకు వాస్తు శాస్త్రం చాలా ముఖ్యం. లక్ష్మీదేవి ఇంటికి రాగానే కిటికీలు, తలుపులు మూసివేయడం తప్పు. కాబట్టి తలుపులు, కిటికీలు అలాగే తలుపులు మరియు కిటికీలను ఏ సమయంలో తెరవాలి మరియు ఏ సమయంలో వేయాలి అనేది ఒకసారి ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. లక్ష్మీదేవి తమ ఇంట్లో నివాసించాలని చాలామంది కోరుకుంటారు. ఆర్థిక స్థితిని పెంచుకోవాలనేది కోరిక. వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని ఇంటికి తీసుకురావడానికి ఈ చిట్కాలని అనుసరించండి. వాస్తుశాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి ఇంటికి రాగానే తలుపులు తెరిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. హిందూ మతంలో లక్ష్మీదేవి ప్రతి సంవత్సరం దీపావళి సాయంత్రం ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి ప్రతిరోజు ఇంటికి ఒక్కసారైనా వస్తుందని కూడా చెబుతారు. అంటే సూర్యోదయ సమయమైన, బ్రహ్మ ముహూర్త సమయమైన లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం చాలా మంచిది. అదేవిధంగా సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో దీపాలు వెలిగించడం, అలాగే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఉదయం సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెబుతారు. మరి ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించాలంటే ఎలా ఉండాలి? ఉదయం సాయంత్రం తలుపులు తెరిచి ఉంచడం చాలా ముఖ్యమని మనకైతే అర్థమైంది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.